నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ట్యాగ్. బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఎక్కడ? ఎవరికి కనపడ్డే? బండి సంజయ్ గారేమో సమాజం కోసం పోరాడుతూ ఉంటారు. అసలు ఆయన ముందు పెట్టి ఇట్లనే చేస్తారా అన్న పాక్సో కేసుల గురించి అని చెప్పి ఎయిటర్ ఏంటి ఇక్కడ దుర్మార్గం అండి. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే కూడా ఆ క్రిమినల్స్ను కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరిగితే ఈ విధంగా వివరిస్తామని చెప్పి పోలీసు అధికారులు హెచ్చరించాలి తప్ప క్రిమినల్స్ని కాపాడే ప్రయత్నిస్తే కానిస్టేబుల్ బాధపడుతున్న ఇంతమంది ఒక ఎస్ఐ బాధపడి వచ్చి మాకే సిగ్గనిపిస్తుంది డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే డిపార్ట్మెంట్. ఒక రకంగా కాదండి, ఈరోజు బండి భగీరథ్ 2 బెయిల్ పిటిషన్లు అప్లై చేశాడు. ఒకటేంటంటే నిన్న ఆయనకి 2 పిటిషన్లు నిన్నే పెట్టారు. ఒకటేంటంటే ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలి, అరెస్ట్ చేస్తారేమో అని ముందస్తు చర్యలో బెయిల్. ఆ విచారణ వచ్చే వారానికి వాయిదా అయింది. ఈరోజు 15వ తారీఖు బండి భగీరథ్ యాక్చువల్గా సిట్ ముందుకు రావాలి. నేను వస్తాను ఎవిడెన్స్లతో పాటు అని చెప్పి ఈమెయిల్ కూడా ఇచ్చాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ నిన్న జరిగిన విచారణలో ఈరోజు ఒక కేసు మళ్ళీ వాయిదా అయింది. అదేంటంటే ఇంట్రీమ్ బెయిల్. అంటే ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ చేశారనుకోండి, చేసిన వెంటనే రిలీజ్ చేసేయాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలి. ఈ ఉత్తర్వుల కోసం కోర్టుకు వెళ్ళిన బండి భగీరథ్ ఏమండి, ఇప్పుడు ఒక మైనర్ బాలిక పైన లైంగిక వేధింపులు దాడులు ఎక్కడ ఇలాంటివి జరిగినాయి అనుకోండి, ఐఎమ్ రియలీ సారీ. నేను ఈ పిల్ల గురించి పాపం ఎక్కువ మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ న్యాచురల్గా చట్టపరంగా ఒక విషయం మాట్లాడాలనుకుంటే మనం ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయి 14 రోజులు రిమైండ్లో వేస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇక్కడ తనకి ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారే అనుకోండి, ఒకవేళ బాధితుల కుటుంబాలను ఎంత బెదిరిస్తారండి. ఇంకా ఫాదర్ మినిస్టర్ ఇప్పుడు దాకా దొరకట్లేదు. ఇదే నార్మల్గా ఉన్న వ్యక్తులు ఎవరైనా దొరకకుండా ఉంటారా? ఇలాంటివి ఎక్కడన్నా కని విని చూసామా మనం? సొసైటీలో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు పొలిటికల్ వార్ కింద చేస్తారు. దీన్ని పొలిటికల్ వార్ తీసి పక్కన పెట్టి యాజ్ అ కేస్ కింద అబ్జర్వ్ చేస్తే అసలు ఒక పాక్సో కేసు పడిన వ్యక్తిని ఇప్పటిదాకా బొక్కల్లో వేయకుండా ఉంటారా? విన్నామా ఎప్పుడన్నా ఇలా? లేకపోతే మినిస్టర్లకు ఒక న్యాయమా? రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నారో ఒకసారి వినండి. సీనియర్ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది, వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం. అధ్యక్ష ఆయన ఏమన్నారు దీంట్లో? సెలబ్రిటీలకి, మంత్రులకి, పొలిటీషియన్స్కి వేరే రకమైన చట్టం ఉంటుంది, ఇలా చేయకూడదంటే చెప్పండి మేము అమలు చేస్తామని చెప్పి. అది అమల్లోకి వచ్చింది అనిపిస్తుంది బండి సంజయ్ కొడుకు విషయంలో. బండి సంజయ్ గారు ప్రజల కోసం పోరాటం చేయడం కంటే ముందు ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని పక్కన పెట్టి ముందు బాధితురాల కుటుంబం గురించి పోరాటం చేయాలి. అది ఒక లీడర్ నాయకత్వంగా ఉన్న. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఒక లీడర్ అలాగే బిహేవ్ చేయాలి. సొసైటీలో కన్న పేగుకున్న ప్రేమ మమకారాలు పక్కన పెట్టి అక్కడ బాధితురాల కుటుంబం వాళ్ళు వచ్చి కంప్లైంట్ పెట్టిన వెంటనే కొడుకుని ఇన్వెస్టిగేషన్ పంపించాలి. నేను మొత్తుకుంటుంది అదే. ఆయన దాని గురించి మాట్లాడరు. పోలీసుల సోదాలు ఢిల్లీలో, కరీంనగర్లో, బండి సంజయ్ భగీరథ్ ఇంటి ఫ్రెండ్స్ ఇళ్లలో. ఏంటండి ఇది? అసలు బండి సంజయ్ గారు ఎక్కడున్నారో కూడా తెలియదా ఆయన చేతికి నోటీస్ ఇవ్వడానికి? అంటే సెంట్రల్ మినిస్టర్ గారు ఎక్కడున్నారో కనుక్కోవడం కూడా అంత కష్టమైపోయిందా మనకి ఈరోజు రాష్ట్రంలో? మేనమామ ఇంటికి వెళ్తే నాన్న లేరు అమ్మ లేరు కాబట్టి మేనమామ కాపీ తీసుకుంటాడు. అతనేమో ఈమెయిల్లో రెస్పాన్స్ ఇస్తాడు. ఆ ఈమెయిల్లో రెస్పాన్స్కి ఇవాళ వస్తా అన్నాడు. దేన్ని బేస్ చేసుకుని నిన్న 14వ తారీఖున కోర్టులో వాళ్ళకి బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉంది కాబట్టి బెయిల్ వస్తుందేమో చూసుకుని 15వ తారీఖు నేను వస్తానన్నాడు. ఇవాళ ఏమో ఇంట్రీమ్ బెయిల్కి ఇక్కడ బెయిల్కి వెళ్ళారు. కోర్టులు కనుక ఇంట్రీమ్ బెయిల్ ఇస్తే కనుక బాధితురాల కుటుంబాన్ని ఎక్కడా కూడా వాళ్ళు పెడదోని పట్టించారు. అంటే హింసాకాండాలు జరుగుతాయి అన్న కామన్ సెన్స్ ఎవరికి ఉండదా? నాట్ జస్ట్ బండి సంజయ్ సన్, ఎవరి కొడుకైనా కూడా పోక్సో కేసులో ఇన్వాల్వ్ అయితే, ఎవరైనా కూడా పోక్సో కేసులో ఇన్వాల్వ్ అయితే ముందు ఇన్వెస్టిగేషన్కి అక్కడ ఉన్న మనం చెప్తే కనుక సీన్లో జరిగిన ఇష్యూస్లో ఏదైనా తారుమారు చేస్తారు ఎవిడెన్స్ అని చెప్పి తీసుకెళ్ళన్నా 14 రోజులు రిమైండ్లో వేస్తారు. కానీ ఈ కేసులో అదేం జరగట్లా. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇక్కడ చాలామంది ఈరోజు కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినాయండి. ఏంటంటే మైనర్ బాలిక ఫోటోలు పెట్టేసి వాడేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. చాలామంది డీటెయిల్స్ రిలీజ్ చేస్తారండి. నేను అదే మొత్తుకున్నాను నిన్న. వాళ్ళందరిపైన కూడా పాక్సో కేసులు పెట్టమన్నారు. చాలా సీరియస్గా వెళ్తున్నారు. ఇది ఒక లిమిట్ ఉండాలి సొసైటీలో. ఎట్ ద సేమ్ టైం చట్టానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. అండి ఇప్పుడు కామన్ సెన్స్ అండి. ఇప్పుడు చాలామంది చూస్తూనే ఉన్నాం, మహిళలు ఎంత వేధింపబడతారు సొసైటీలో, ఎస్పెషలీ బాలికలు. వాళ్ళు జడ్జిమెంట్ తీసుకోలేరు. ఇప్పుడు మనం చూసుకుంటే ఎందుకని పాక్సో చట్టం వచ్చింది, ఎందుకని ఈ చైల్డ్ రైట్స్ గురించి పోరాటం జరుగుతుంది? ఎందుకంటే 18 ఏళ్ళు లోపల ఉన్నాళ్ళు వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోలేరు.
సమాజం గురించి వాళ్ళకి అంత అవగాహన ఉండదు. సో ఎవ్రీథింగ్ షుడ్ గో అండర్ పేరెంట్ కంట్రోల్. అందుకే మైనారిటీ ఏజ్ అంటారు. మెజారిటీ వచ్చిన తర్వాత మీ డెసిషన్స్ మీరు తీసుకోగలుగుతారని చట్టబద్ధత ఉంది దీనికి. అందుకే పోక్సో చట్టం తీసుకొచ్చారు. పోక్సో చట్టం తీసుకొచ్చినప్పుడు దాంట్లో బాధితురాలు తల్లి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అతను లిఫ్ట్ చేసి అరెస్ట్ చేయకుండా బండి సంజయ్ యాత్రలో కూర్చుని నేను మీ మనిషిని, నా కొడుకు సమయం లేదంటే దట్ ఈస్ యువర్ హెడేక్. దట్ ఈస్ యువర్ హెడేక్. ఇట్ ఈస్ నో వన్స్ ఎనీవన్స్ హెడేక్. మీరు ఎందుకు టైం ఇవ్వలేదో మాకేం తెలుసు. హౌ వి ఆర్ రిలేటెడ్. ఈరోజు ఒక ఇష్యూ రాగానే నా గురించి మీకు తెలియదంటే మీ గురించి ఇక్కడ ఇష్యూ కాదు. అసలు నిందితుడిని దాచినందుకు బండి సంజయ్ గారి మీద కూడా కేసులు పడతాయి తెలుసా మీకు అది? ఏమండి సిట్ నోటీస్ తీసుకోవడానికి బండి సంజయ్ గారు ఉండరా? బండి సంజయ్ గారి వైఫ్ ఉండరా? మేనమామ తీసుకుంటాడా? ఢిల్లీ దాకా గాలింపుల బృందాల దొరకడా? సీన్ రిక్రియేషన్ ఇక్కడ జరుగుతూనే ఉంది. ఆధారాలు కూడా దొరికినాయి. అడిషనల్ సెక్షన్స్ కూడా పెట్టారు అతని పైన. కోర్టుకు వెళ్ళిపోతాడు అర్జెంటుగా. ఒకటి యాంటిసిపేటరీ బెయిల్, రెండోది ఇంటరిమ్ బెయిల్. అరెస్ట్ చేస్తే కూడా విడుదల చేసేయాలి. ఇన్ని సౌలభ్యాలు ఇచ్చి కూర్చోబెడితే ఒక మైనర్ బాలిక పైన జరిగిన అఘాయిత్యం ఎప్పటికన్నా న్యాయం చూస్తుందా? విల్ ఇట్ సీ ద డే ఆఫ్ లా ఆఫ్ లైట్? పొలిటికల్ పార్టీస్ పక్కన పెట్టిన ఐఎమ్ నాట్ ఇంక్లైన్ టు ఎనీ పార్టీ టుడే. నాకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని పార్టీలు పక్కన పెట్టేయాలి ఇవాళ. వెన్ యూర్ టాకింగ్ అబౌట్ అ మైనర్ చైల్డ్, అది మన బాధ్యత. ఈరోజు సొసైటీలో న్యాయం జరగట్లేదంటే అది కూడా ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు వల్ల ఒక కుటుంబానికి న్యాయం జరగట్లేదని ఇంప్రెషన్ వస్తుంది. అరే నాకు అర్థం కాదండి ఒక చిన్న విషయం. బండి సంజయ్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నా కొడుకు చెప్పాడు మేము స్నేహితులమే, నేనేం తప్పు చేయలేదు నాన్న అని. ఆ కాన్ఫిడెన్స్ నీ కొడుకు నువ్వు నమ్మటం ఎలా? లా ఎందుకుంది? ఇంకా ముందు అరెస్ట్ చేసి పెడతారు, తర్వాత విచారిస్తారు. 14 రోజులు రిమైండ్లు. రివర్స్లో జరుగుతుంది. బట్ అసలు అతను దొరకడేంటి? అతను దొరకడానికి ఇలా ఫాదర్ హెల్ప్ చేయడేంటి? ఇవాళ 15వ తారీఖు ఒక పెద్ద కాన్క్లేవ్ జరుగుతుంది మన హైదరాబాద్లో. దాంట్లో బండి సంజయ్ అటెండ్ అవుతున్నాడు. వాట్ ఈస్ దిస్? ఎట్ నుంచి ఎటు వెళ్తున్నాం మనం? అలా కొడుకు ఎబ్స్కాండింగ్, దట్ టు ఇన్ అ వెరీ క్రూషియల్ కేస్ లైక్ పోక్సో. కాంక్లేవ్స్ జరుగుతున్నాయి. కాంక్లేవ్స్ ఇస్ అ పొలిటికల్ డిబేట్ వస్తుంది అక్కడ. ఐడియాలజికల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఐడియాలజికల్ స్టేట్మెంట్స్లో కూర్చుని తన కొడుకు ఎక్కడున్నాడో తను చెప్పుకోలేని పరిస్థితుల్లో కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుని, ఏమండి నేను ఇప్పటికీ ఆ అమ్మాయి మైనరా మేజరా అనే విషయం కూడా నేను డిబేట్ చేయట్లా. ఫర్ వన్ రీజన్, ఎందుచేతనంటే ఆ అమ్మాయి హాస్పిటల్ సర్టిఫికెట్స్ 2 సర్టిఫికెట్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అమ్మాయికి 21 సంవత్సరాలు అంటున్నారు. బట్ అది నిగ్గు తేల్చడానికి ముందు ఇతను కూడా రావాలి కదా. ఈరోజు సిట్ వాళ్ళకి ఇచ్చిన డేట్ వస్తాడా? మీ దృష్టిలో వస్తాడా? నా దృష్టిలో అయితే ఇవాళ కూడా రాడు. ఎందుకంటే అక్కడ కోర్టులో ఏదో ఒకటి తేలేదాకా రానుగాక రాడు. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే ఇలా సైడ్ అడ్వకేట్స్ నిరంజన్ రెడ్డి ఏం ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారంటే మీకు కేసు కొట్టేయమని అడగట్లేదు కదా, విచారణ జరపాలి, కానీ విచారణ టెన్యూర్లో అరెస్ట్ చేస్తే బెయిల్ ఇమ్మని చెప్పి మేము కోరుతున్నాము, ఇంటరిమ్ బెయిల్. కొట్టేయమని కూడా అడుగుదాం అనుకుంటారు ఇంకా? లేకపోతే ఏంటి దయ చూపిస్తున్నారు ఒక కేసు పైన? కొట్టేయమని అడగలేదు కదా, ఇంటరిమ్ బెయిల్ ఒక్కటే కదా మేము అడిగింది. వాట్ ఈస్ దిస్? రేపు ఇంకో పోక్సో కేసు నమోదవుతుంది. బండి సంజయ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇలాగే దాచుకోండి మీ పిల్లల్ని, ఇంటరిమ్ బెయిల్ తెచ్చుకోండి. రియల్గా బాధితురాలే ఉంటుంది అక్కడ. నేను ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం వాళ్ళు బాధితురాలు కాదు, సరే ఉమెన్ సైడ్ చేసి పక్కన పెడదాం. రియల్ బాధితురాలే ఉంటుంది. అప్పుడు ఇదే చట్టం వర్తించదా అన్నా? ఇదేనా అన్నా వికసించేది తెలంగాణలో కమలం? పొలిటికల్ ఫ్యూచర్ డల్ అవుతుంది అనే విషయం చూసుకుని ఈరోజు కొడుకుని సమర్థిస్తే రేపు ఒకవేళ మీరే పవర్లోకి వస్తే జనాలు ఎదురు తిరగరా? అసలు మీ పవర్లోకి రావడానికి సహకరిస్తారా? ఇది మొదటి పాయింట్ కింద గుర్తుంచుకోవాలి. రెండోది, మీడియాలో వ్యూస్ కోసం అత్యుత్సాహం ప్రదర్శించి అమ్మాయి ఫోటోని వేసేస్తున్నారు. ఇదెక్కడ పైశాచికత్వం? వాడుకోవడానికి ఇంకేం దొరకలేదా? చాలా ఉన్నాయి పొలిటికల్ సెటైర్స్ చేయాలంటే. మనం బొచ్చుడు మంది జోకర్స్ ఉంటారు మన చుట్టూ, వాళ్ళపైన చేయొచ్చు. కానీ ఒక లేడీని తీసుకొచ్చి, బాలికని తీసుకొచ్చి దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఇలా చేయటం సబబా? వాళ్ళకి కోర్టులు సీరియస్ ఆర్డర్స్ ఇచ్చినాయి, వాళ్ళపైన కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళ వివరాలండి మొత్తం బయట చెప్పేస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్, ఆ అమ్మాయి ఫోటోలు విచ్చలవిడితనంగా ప్రచారం అవుతుంది. కానీ బండి సంజయ్ కొడుకు మాత్రం ఎక్కడ దాక్కున్నాడో ఎవరికి తెలియదు. కోర్టు బెయిల్ ఇచ్చేదాకా ఈ క్యాండిడేట్ బయటకు రావడానికి నా స్ట్రాంగ్ ఒపీనియన్ అండి. మీ అందరూ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా రాయండి. అండ్ ఒకవేళ బండి సంజయ్ ఇవాళ కాన్క్లేవ్కి అటెండ్ అయితే అసలు సరిగ్గా అడిగే ప్రశ్న కనుక అడిగే వాళ్ళు ఉంటే కనుక ఏం ఫేస్ చేయగలుగుతాడు? తన కొడుకు తను ఎందుకు సరెండర్ చేయలేకపోతాడన్న క్వశ్చన్స్ అడిగే దమ్ము ఎవరికన్నా అక్కడ ఉందా?
లేకపోతే రేపు అతను పవర్లోకి రావాలనుకుంటే ఈ కేసు ఒక పెద్ద గుదిబండ కింద అవుతుందా లేదా కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.